పరిపాలన అయితే బాగానే ఉన్నది సార్. ఏ విధంగా అంటారు? ఏదైనా మంచి లీడరు, తెలివైనడు చంద్రబాబు నాయుడు, అనుభవం ఉన్నది. ఏదో పోరాడి కేంద్రాన్ని పోరాడి తెచ్చి మన రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేయాలనేసి ఇదిలో ఉన్నాడు. దానికి అందరూ కూడా ప్రతిపక్షం ఏంటి మొత్తం ప్రజలు కూడా అందరూ సహకరించి రాజధాని, పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ ఉన్నాయి కదండి పథకాలన్నీ. గతంలోనంతా అనుభవం లేని పరిపాలన చేశాడు సార్ అతను జగన్మోహన్ రెడ్డి గారు. ఏమి రోడ్లు అయితే ఏమీ బాగోలేదండి. రోడ్లు అన్ని ప్రాబ్లంలో ఉన్నాయి. ప్రతిదీని మొత్తం లాస్ట్కి జీరోకి వచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుకి అన్ని జీరోలోనే ఉన్నాయండి. రోడ్డు ఒకటే కదండి, అన్నీ నేను సమస్తం కూడా. ఇప్పుడు పర్వాలేదండి, మరి అలా పుంజుకుంటుందండి. ఎలా చేసుకొస్తారండి ఏంటి, ఒకసారి చేయాలంటే ఎవరి వల్ల కాదండి అది. గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి, పడిపోయినాయండి. ఇప్పుడు లోకేష్ గారు అవన్నీ తేడానికి కృషి చేస్తాను. నిరుద్యోగులు మరి రావాలండి, ఆయన పని ఆయన చెయ్యాలా, కంపెనీలు కూడా రావాలా, 10 మందికి ఉపాధి కల్పించాలా. మరి ఇవాళ ఎంతోమంది బీటెక్ లైఫ్ చేసి ఇంజనీరింగ్ లైఫ్ చేసి ఖాళీగా ఉంటున్నారండి. మరి వాళ్ళందరినీ లోటు బడ్జెట్ చెయ్యాలండి. అది ఉన్నదండి. చంద్రబాబు నాయుడు గారు లేపడం ఏంటి సార్? అంత మునుపు కూడా చేసినప్పుడు కూడా కొన్ని కంపెనీలు వచ్చాయి. ఆ వచ్చిన కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారు పంపించేశారు వెనక్కి, మళ్ళీ రాబట్టుకుంటున్నారు. అయితే ఒకటండి, ఈ 5 సంవత్సరాల పరిపాలన కాదండి, ఏకంగా కంటిన్యూగా 10-15 సంవత్సరాలు ఇదే లీటర్ని ఉంటే అప్పుడు బాగుపడుతుందండి. ఇప్పుడు కరెక్ట్గా ఏది వస్తుందండి, అందులోకి మళ్ళీ ప్రభుత్వం మారిపోతుందండి, మళ్ళీ లోళ్ళు వెనక్కి వెళ్ళిపోతుందండి. ముందుకెళ్ళిలా చేసుకోవాలండి మనం. ఇప్పుడు వెళ్తుందండి, 100% వెళ్తుందండి. ఇప్పుడు చూసినట్లయితే మత్స్యకారులకి వచ్చే నెలలోని ఆపే వస్తుంది, అప్పుడు గవర్నమెంట్ 20,000 ఇస్తుంది చంద్రబాబు నాయుడు అంటారు. మంచిదేనండి, మరి వాళ్ళకి ఉపాధి ఎలా కలుగుతుందండి? మరి ఏదో పని చేసుకోవచ్చండి, కలుగుతుందండి. అది 100% అండి, గ్యారంటీ సార్. ఫుల్ లీడర్ అండి ఆయన, తెలివైన ఆయన. అది లోకేష్ అనేది వీళ్ళని పవన్ కళ్యాణ్ అని ఇంకో లీడర్ అయినా ఏదన్నా సరే చంద్రబాబు నాయుడు ఐడియాని పెట్టే వీళ్ళు చెయ్యాలండి. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇస్తారు, ఓడన్నా వస్తాడండి అంతే. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఎలా అద్భుతంగా ఉంది, బాగుంది. రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా గౌరవిస్తున్నారు. గంజాయి వేచి ఎక్కడ కూడా కనబడలేదు. గతంలో గంజాయి వేచి అడ్డగోలుగా రోడ్ల మీద అరాచకం ఏరంగం చేసేవారు. ఇప్పుడు అదంతా కూడా తగ్గినట్టుగా రాష్ట్ర ప్రజల్లో ఒక్కడిగా మేమైతే చూస్తున్నాం రాష్ట్రంలో. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు అంటారు గవర్నమెంట్ వచ్చిన ల్యాండ్ ఆర్డర్ సరిగా లేదు, రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది, అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు, వైసీపీఎల్ మీద మాట్లాడతారు. అందరూ ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ లేదని అనడానికి లేదు. ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ఖచ్చితంగా అదుపులో ఉంది. ల్యాండ్ ఆర్డర్ కేసులు కూడా చాలా వరకు తగ్గాయి. విజయవాడ నగరంలో మేము చూస్తాం, ఆటో కార్మికులుగా చూస్తున్నాం. ఎక్కడ కూడా అలాంటి సంఘటనలు జరగట్లేదు. ఏం జరుగుంటే అది చిన్న సంఘటనలుగా మీతో పోలిస్తే చాలా తక్కువ జరిగాయి. ఇప్పుడైతే అనేకమైన ముందు జరిగినటువంటి సంఘటనలు ఇప్పుడు జరగట్లేదు. ఖచ్చితంగా కూడా ల్యాండ్ ఆర్డర్ అందుబాటులో. గతంలో గంజా వేచి రోడ్ల మీదకి వచ్చి వేరంగం చేసేవారు, కొట్టుకుంటేవారు, రోడ్ల మీద వాళ్ళని కొట్టేవాళ్ళు, డబ్బులు లేకుండేవారు. అనేక రకాలుగా అనేక కేసులు శాత గంజా బ్యాచ్ ఉండేవారు. ఇప్పుడు గంజా బ్యాచ్ ఎక్కడ కనబడితే ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసు వారిని కూడా ఈ సందర్భంగా అభినందించాలి. ఎందుకంటే పోలీసు వారు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు చేసేదంతా కూడా గంజా బ్యాచ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ల్యాండ్ ఆర్డర్ పోలీసు వారు చాలా మంచి బాధ్యత తీసుకుంటున్నారు. గవర్నమెంట్ మారిన తర్వాత మాత్రం ఖచ్చితంగా పోలీసు వారు మంచి బాధ్యత తీసుకొని గంజా బ్యాచ్ ఆడుతున్నారు. లిక్కర్ విషయంలో మా మిథున్ రెడ్డి గారి వాళ్ళ కుటుంబ పెద్దిరెడ్డి అంటున్నారు, మాకు కావాలని మా మీద అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు, లిక్కర్ విషయంలో ఎటువంటి ఏం జరగలేదు అది అని మాట్లాడుతున్నారు. గతం ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ పెద్ద ఎత్తున జరిగిందని ఈ మధ్య కాలంలో మన పార్లమెంట్ లో చూడటం జరిగింది. పౌరులుగా టీవీలో చూసి మేము ఆశ్చర్యపోయాం. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే, తెలంగాణలో లిక్కర్ స్కామ్ కంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా ఎక్కువ పెద్ద స్కామ్ జరిగింది. బాహుబలి రికార్డులు
త్రిపుల్ రికార్డులు అంత స్థాయిలో 17,000 కోట్లు 18,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్తుంటే ఆశ్చర్యం వేసింది. టీవీల దగ్గర ఉండి రాష్ట్ర ప్రజలు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి రాష్ట్రం దగ్గర దోచుకున్న ఎవరైనా సరే, ఏ పార్టీ ఎవరైనా సరే, ఒక పౌరుగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దోచుకున్నటువంటి ఏవైతే 18,000 కోట్లు అంటున్నారో, త్రిపుల్ ఆర్ కంటే మించిన కలెక్షన్లు తాలూకా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర రావాల్సిన నిధులు ఏవైతే ఆ లిక్కర్ స్కామ్ చేశారు, లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళందరినీ కూడా లోపల పెట్టి ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారు మా గవర్నమెంట్ లో ఏం జరగలేదని అతను అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా అది సిబిఐ దర్యాప్తు చేసి నిజాలు ఖచ్చితంగా జరగాల్సి. ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లిక్కర్ స్కామ్ సాధారణం అయిపోయింది. ఈ రోజుల్లో లిక్కర్ స్కామ్ పెద్ద ఎత్తున జరుగుతుంది అనేది వాస్తవం. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు కాదు, అది తప్పు కాదు. లా అండ్ ఆర్డర్ అమల్లో ఉంచడం అంటేనే తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయడం. ఎవరైతే తప్పుడుగా మాట్లాడే వాళ్ళం కానీ, అసహ్యంగా మాట్లాడే వాళ్ళం కానీ, అసహ్యంగా పోస్టులు పెట్టే వాళ్ళం కానీ, అసహ్యంగా ఎవరినైనా విమర్శించే వాళ్ళు కానీ, మహిళలు అసహ్యంగా మాట్లాడే వాళ్ళం కానీ, అలాంటి వాళ్ళని ఉపేక్షించరాదు. అలాంటి వాళ్ళ మీద కేసులు కట్టి లోపల వేయడంలో తప్పు లేదు. ఈ పెద్ద ఎవరికి ఆ రాజకీయాలకు సంబంధం లేని మహిళలను కూడా రాజకీయాల్లో తీసుకొచ్చి తిట్టడం మనం చూసాం. కానీ ఆ విధమైన సంస్కృతి మంచిది కాదు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలాగా ఏదైతే సభలో ఉంటున్నామో సభలో చేయాలి తప్పితే బయటకు వచ్చి మాత్రం రాజకీయాలు చేయకూడదు. రాజకీయాలు చేయటం మంచిది కాదు కూడా. ఏదేమైనా సరే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా వరకు యువత పరిస్థితి బాగుందని చెప్పాలండి. గత గవర్నమెంట్ లో ఫీజు రిమెంబర్స్ ఇవ్వాలి. ఇంటర్ అయిపోయి డిగ్రీకి వచ్చిన వాళ్ళు కానీ, ఇంజనీరింగ్కి వచ్చిన వాళ్ళ ఫీజు రిమెంబర్స్ 4,500 కోట్ల దాకా బకాయిలు ఆపేయడం జరిగింది. చాలా మంది విద్యార్థులు ఆ విషయంలో ఇబ్బంది పడ్డారు. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గాను వారు చాలా వరకు 2 విడతల్లో ఆల్రెడీ అమౌంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ పిల్లలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ రంగాన్ని తీసుకురావడం కానీ, ఏదైనా కానీ చేయడం కానీ చాలా ఫాస్ట్ గానే వర్క్ జరుగుతుంది. యువతకి మంచి భవిష్యత్తు అయితే కనపడుతుంది. అంటే గతంలో ఉన్న విద్యాశాఖ ఇప్పుడున్న విద్యాశాఖ ఏమన్నా మార్పులు జరిగినాయి? చాలా వరకు మార్పులు ఉన్నాయి. కానీ ఇప్పుడు గతంలో విద్యాశాఖ అంటే మనకి ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మనం ఏం చేయాలంటే మన దేశం మన భూమి పట్ల మనకు ఒక రకమైన అభిప్రాయం పిల్లల్లో మనం నాటాలి. ఆ నాటిన విత్తనమే రేపటి దేశం మీద వాళ్ళకి ప్రేమ కలుగుతుంది. గతంలో అలా కాకుండా పిల్లలకి ఇచ్చే స్కూల్ బిల్లు కానించి స్కూల్ డ్రెస్సులు కానీ, యూనిఫామ్ కానీ ఒక రాజకీయ పార్టీ అనే ఒక ముద్రతో వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఒక ఇంగ్లీష్ డిక్షనరీలో వాస్తవంగా మనకి ఎప్పుడు కూడా విద్యా విధానంలో కులాలకి మతాలకి అతీతంగా ఎడ్యుకేషన్ గా మనకి బుక్స్ తయారయ్యేది. లాస్ట్ ఇయర్ డిక్షనరీ బుక్ లో కేవలం ఒక 2 మతాలను హైలైట్ చేసి ఒక మతాన్ని కిందకొచ్చేటట్టు కూడా చేయడం జరిగింది. అది పిల్లలకి చాలా డేంజరస్. అది మన దేశంలో మనకి సనాతన ధర్మం ఉన్నటువంటి మన దేశంలో మన రాష్ట్రంలో పిల్లల మీద అలాగే రుద్దే విధానం చేయడమే చాలా తక్కువ. అందుకనే ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు చూడండి, మధ్యాహ్నం భోజనం పథకం ఇంత ముందు రాజకీయ నాయకుల పేర్లు ఉండేవి. వీళ్ళు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా మనం స్కూల్లో బుక్స్ కానీ ఇంకోడానికి కానీ రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదని చెప్పి నారా లోకేష్ గారు పర్టికులర్ గా చెప్పారు. చదువుకునే విద్యార్థుల్లో వాళ్ళలో రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలి. వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఏం కావాలన్నా కానీ ఇవ్వటం కానీ. ఈ 10th క్లాస్ చదువుకునే పిల్లల కోసం ఒక డిక్షనరీ బుక్ ఒకటి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఒక మెటీరియల్ బుక్. అసలు ఆ మెటీరియల్ బుక్ చదువుకునే పిల్లలు మాకు చాలా వరకు మాకు చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని అడుగుతుంటే మంచి బుక్ ఇచ్చారు అంకులు, చాలా బాగుంది, దీనివల్ల మాకు నేను 60-50 వస్తాయి అనుకున్నాను కానీ నాకు 70-80% మార్క్ వచ్చేటట్టు ఉన్నాయి అంకులు అని చెప్తున్నారు. అలాగే పిల్లల్ని ఇచ్చేయడం అనేది చాలా మంచి నిర్ణయం. ఎలా ఉంది పరిపాలన విధానం? పరిపాలన బాగుందండి. ఈ పరిపాలన లా అండర్ కానీ పరిపాలన కానీ ఎక్కడికక్కడ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. పరిపాలన బాగుంటుంది. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, అది ఇద్దరు మాట్లాడుతున్నారు. లా అండ్ ఆర్డర్ చెప్పడం వాళ్ళకి తెలియకపోతే కానీ లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు తర్వాతనే లా అండ్ ఆర్డర్. ఏం పరిపాలన చేయలేదండి. వాళ్ళ గంజాయిని ఎక్కడికక్కడ అని చేశాడు. విడిగా తిరుగుతున్న గంజాయిని అని చేశాడు. మందును వాళ్ళు విడిగా చేసిందని దాన్ని అని చేశాడు. ఎవరు వైసీపీ వాళ్ళు మాట్లాడుకుంటే కరెక్ట్ కాదు. జనాల్లోకి వచ్చి చెప్పానండి. అవి అక్కడ పంచాయతీల దగ్గరికి వెళ్ళి చెప్పానండి. దండం పెట్టుకుంటుండే చంద్రబాబు నాయుడు. ఈ రోజు అన్నం క్యాంటీన్లు 5 రూపాయలకి అన్నం పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ప్రజలకు న్యాయం జరుగుతుంది.
అన్నా క్యాంటీన్లోనే 5 రూపాయలు ఇచ్చి అన్నం తింటుండే ప్రజలకు న్యాయం జరుగుతుంది. మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. నా వరకు నేను చెప్తున్నాను, అన్నా క్యాంటీన్ కూడా చాలా మంచి, చాలా బాగుంది. అందరికీ ఉపయోగపడుతుందా అన్న క్యాంటీన్? అందరికి ఉపయోగపడిందా? అందరికి ఉపయోగపడింది. సడన్ గా నేనే ఉన్నాను, ఇంట్లో వాళ్ళు తప్ప అక్కడికి వెళ్ళి తిని వెళ్ళిపోతున్నా. అటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. నా వరకు కూడా నేను చాలా సార్లు వెళ్ళి తిన్నాను.